ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుచానూరు క్షేత్రంలో ఘనంగా ఉత్తరాభాద్ర నక్షత్రోత్సవం. ఊంజల్ సేవ, తిరుచి ఉత్సవాలలో సుందరరాజస్వామి దర్శనం. నారాయణవనంలో ఆహ్లాదభరితంగా వార్షిక తెప్పోత్సవాలు. పుష్కరిణి జలాల్లో శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకన్న విహారం. ముగిసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయ ప్రతిష్ట, కుంభాభిషేకోత్సవాలు. రాజంపేట సమీపంలో ఘనంగా శ్రీనివాసుని కళ్యాణోత్సవం. సింహాచల క్షేత్రంలో వైభవంగా క్షీరాబ్ది ద్వాదశి వేడుకలు. శ్రీ వరాహలక్ష్మి నృసింహుని సన్నిధిలో సంప్రదాయబద్ధంగా క్రతువులు. హరిదేవేరి సిరులతల్లి శ్రీ పద్మావతిదేవి కొలువైన తిరుచానూరు క్షేత్రంలో సోమవారం శ్రీ సుందర రాజస్వామివారికి విశేష ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ఉత్తరాభాద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత సుందర రాజస్వామి వారిని సకల బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో దివ్య సుందరంగా అలంకరించి వాహన మండపంలోని ఊయలలో వేంచేపు చేశారు. వేదం, నాదం, గీతం సహితంగా శ్రీ సుందర రాజస్వామివారికి ఊంజల సేవను మనోహరంగా నిర్వహించారు. ఇక ఉత్తరాభాద్ర నక్షత్రోత్సవాలలో భాగంగా సోమవారం సాయంత్రం తిరుచి సేవ జరిగింది. ఉభయ దేవేరుల సమేతంగా సుందర రాజస్వామి వారిని సర్వాలంకార శోభితంగా తిరుచిపై కొలువు తెచ్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధుల్లో స్వామివారి తిరుచి ఉత్సవం వేడుకగా సాగింది. భక్తులు స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకుని నీరాజనాలు సమర్పించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సోమవారం ఉదయం తమిళనాడు రాష్ట్రం నంగునేరిలోని శ్రీ వనమామలై మఠం మఠాధిపతి 31వ జియర్ శ్రీ మధుర కవి వనమామలై రామానుజ జియర్ స్వామి దర్శించుకున్నారు. తిరుమలకు చేరుకున్న వీరికి ఆలయం ఎదురుగా ఉన్న రావి చెట్టు నుండి ఆలయ పెద్ద మర్యాదలతో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, ఆలయ అధికారులు, అర్చకులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆలయం ఎదుటకు చేరుకున్న మఠాధిపతిని టీటీడీ పెద్దజీయర్ స్వామి మర్యాదపూర్వకంగా కలుసుకుని పవిత్ర మాలలను అందజేశారు. అనంతరం మఠాధిపతి, వారి శిష్య బృందం తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు.
అనంతరం గోగర్భం డ్యాం వద్ద గల వనమామలై మఠంకు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఇతర అధికారులు చేరుకుని వనమామలై రామానుజ జీయర్ స్వామి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఈవో అనిల్ కుమార్ సింఘాల్ను జీయర్ స్వామి శాలువాతో సత్కరించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడు తెప్పోత్సవంలో భక్తులను ఆహ్లాదభరితంగా కటాక్షించారు. టీటీడీకి అనుబంధంగా ఉన్న నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వార్షిక తెప్పోత్సవాలు గమనీయంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం తెప్పోత్సవాన్ని విశేషంగా నిర్వహించారు. తిరుపతి జిల్లా నారాయణవనంలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక తెప్పోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నవంబర్ 1వ తేదీ నుండి 5వ తేదీ వరకు స్వామివారి ఆలయంలో వార్షిక తెప్పోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో 3వ రోజైన సోమవారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి స్నపన తిరుమంజనం జరిగింది. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక స్నానపీఠంపై స్వామి అమ్మవార్లను కొలువుదీర్చిన అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు జరిపారు. ఆపై వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పంచామృతాలు, పలు రకాల ద్రవ్యాలతో ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించి హారతలందజేశారు. ఇక సోమవారం సాయం సంధ్య వేళలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి తెప్పోత్సవం శోభాయమానంగా జరిగింది. అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని సుందర శోభితంగా అలంకరించి వాహనంపై వేంచేపు చేసి ప్రత్యేక పూజలు జరిపారు. ఆపై ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు తీసుకువచ్చి చక్కగా తీర్చిదిద్దిన తెప్పలపై ఉత్సవాలను వేంచేపు చేశారు. భక్తుల గోవిందనామ స్మరణల నడుమ స్వామి అమ్మవారు తెప్పలపై ఊరేగుతూ భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మా, దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మా, వేవేలు ముక్కులు లోకపావని నీకమ్మా, దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మా, వేవేలు ముక్కులు లోకపావని నీకమ్మా, దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మా, వేవేలు ముక్కులు లోకపావని నీకమ్మా. అన్నమయ్య జిల్లా రాజంపేట సమీపంలోని శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి 108 అడుగుల విగ్రహం వద్ద టీటీడీ నూతనంగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయ ప్రతిష్ట, కుంభాభిషేక మహోత్సవాలు ఘనంగా పరిసమాప్తమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అక్టోబర్ 31వ తేదీ నుండి నవంబర్ 3వ తేదీ వరకు పాంచరాత్ర ఆగమోక్తంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయ ప్రతిష్ట, కుంభాభిషేక మహోత్సవాలను ఎంతో వైభవంగా నిర్వహించారు. ఉత్సవాలలో చివరి రోజైన సోమవారం టీటీడీ పాంచరాత్ర ఆగమ సలహాదారు డాక్టర్ కెహెచ్ రాజేష్ కుమార్ పర్యవేక్షణలో యాగశాలలో గర్తన్యాసం, రత్నన్యాసం, విగ్రహ ప్రతిష్ట, అష్టబంధన సమర్పణ, పంచగవ్య స్నపనం, మూర్తి హోమం, శాంతి హోమం, ప్రాయశ్చిత్త హోమం, మహాపూర్ణాహుతి నిర్వహించారు. ఆపై మహాకుంభ ప్రోక్షణ, ప్రాణప్రతిష్ఠ నిర్వహించి ప్రథమ దర్శనం, ధ్వజ అవరోహణం పూర్తి చేసి భక్తులకు తీర్థప్రసాద వినియోగం చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.
ఇక ఉత్సవాలలో భాగంగా సోమవారం సాయంత్రం శ్రీనివాసుని కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో చూడచక్కటి వేదికపై సుందరంగా అలంకార భూషితులైన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వేంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, యజ్ఞోపవీత ధారణ, కన్యాదానం, జీలకర్ర బెల్లం, మాంగళ్య పూజ తదితర వైదిక క్రతువులను జరిపారు. ఆపై వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీనివాస కళ్యాణోత్సవం విశేషంగా నిర్వహించారు. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ స్వామివారి కళ్యాణాన్ని వీక్షించి తరించారు. నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును కలకాలము నిత్య కళ్యాణమమ్మ 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 నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును కలకాలము నిత్య కళ్యాణమమ్మ 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 కళ్యాణమమ్మ. రామనామమతనిది రామవు నీవైతేను సామన వర్ణమతడు సామవు నీవు. రామనామమతనిది రామవు నీవైతేను సామన వర్ణమతడు సామవు నీవు. వామనుడందురతని వామనయనవో నీవు. వామనుడందురతని వామనయనవో నీవు. ప్రేమకు మీకిద్దరికి పేరు బలమొకటి. ప్రేమకు మీకిద్దరికి పేరు బలమొకటి. కళ్యాణమమ్మ 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 కళ్యాణమమ్మ. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాస విశేష పూజ హోమ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని టీటీడీ ఆధ్వర్యంలో కపిలతీర్థంలో అక్టోబర్ 22వ తేదీ నుండి నవంబర్ 20వ తేదీ వరకు కార్తీక మాస విశేష పూజ హోమ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం శ్రీ కామాక్షి అమ్మవారి చండీ హోమం సంప్రదాయ శోభితంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన యాగశాలలో శ్రీ కామాక్షి అమ్మవారి ఉత్సవమూర్తిని ప్రత్యేక అలంకరణలతో కొలువు తెచ్చారు. అనంతరం పండితులు, అర్చకులు యాగశాలలో పూజ, జపం, హోమం, చండీ పారాయణం, సహస్ర నామార్చన, నివేదన, విశేష దీపారాధన, హారతి కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. తిరుపతికి సమీపంలోని తొండవాడలో నెలవైన శ్రీ అగస్తీశ్వర స్వామివారి ఆలయంలో సోమవారం సాయంత్రం ఆనందవల్లి అమ్మవారి సింహవాహన సేవ ఘనంగా జరిగింది. నవంబర్ 1వ తేదీ నుండి 10వ తేదీ వరకు ఆలయంలో రుద్రపాద ముక్కోటి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ముక్కోటిగా రుద్రపాదాల ముక్కోటిగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో స్వామివారిని అగస్త్య మహాముని ప్రతిష్ఠించినట్లు స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం అర్చకులు శ్రీ ఆనందవల్లి అమ్మవారికి స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో అలంకరించి సింహవాహనంపై వేంచేపు చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధుల్లో శ్రీ ఆనందవల్లి అమ్మవారి సింహవాహన సేవ వేడుకగా జరిగింది.
ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవాలయంలో స్వామివారి తెప్పోత్సవం నయన మనోహరంగా జరిగింది. క్షీరాబ్ది ద్వాదశిని పురస్కరించుకుని తొలుత ఆలయ ప్రాంగణంలోని మండపంలో శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రతాన్ని భక్తిరస భరితంగా నిర్వహించారు. భక్తులు దంపతి సమేతంగా పాల్గొని సత్యదేవుని వ్రతాన్ని ఆచరించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఇక అర్చకులు శ్రీ రమా సమేత శ్రీ సత్యనారాయణ స్వామివారిని అలాగే క్షేత్ర పాలకుడైన శ్రీ సీతారాములను సుందరంగా అలంకరించి ప్రత్యేక మండపంలో ఆసీనులను చేసి పూజలు నిర్వహించారు. అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ రత్నగిరి కొండపై నుండి ఊరేగింపుగా పంపా సరోవరానికి తీసుకువచ్చి అందంగా తీర్చిదిద్దిన తెప్పపై వేంచేపు చేశారు. భక్తులు దైవనామ స్మరణలు చేస్తుండగా పంపా సరోవర పుష్కరిణి జలాల్లో స్వామి అమ్మవార్లు విహరిస్తూ భక్తుల నీరాజనాలు అందుకున్నారు. ప్రసిద్ధ సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామివారి దేవాలయంలో చిలుక ద్వాదశి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్తీక మాసం ద్వాదశిని పురస్కరించుకుని ఆలయంలోని ఆస్థాన మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరాహలక్ష్మి నృసింహుని సుందర అలంకరణతో వేంచేపు చేశారు. చెరుగు గడలతో నువ్వులను దంచి చిమ్మిలిని స్వామివారికి నైవేద్యంగా సమర్పించారు. ఆద్యంతం భక్తిరసభరితంగా సంప్రదాయ శోభితంగా నిర్వహించిన ఈ క్రతువును భక్తులు మనసారా వీక్షించి స్వామి అమ్మవార్లకు మంగళ నీరాజనాలు సమర్పించారు. బాపట్ల పట్టణంలోని శ్రీ గంగా పర్వతవర్ధిని సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవాలయంలో శతాబ్ది ఉత్సవాలు మహాకుంభాభిషేక మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 3వ తేదీ నుండి 7వ తేదీ వరకు ఈ ఉత్సవాలను ఆగమోక్తంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆగమ పండితులు తాళ్లపాక మణికంఠ శివాచార్య స్వామి ఆధ్వర్యంలో యాగశాల ప్రవేశం, రుద్ర శతచండీ హోమాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం శ్రీ వినాయక స్వామివారి 1,00,000 ఉండ్రాళ్ల పూజలను భక్తి శ్రద్ధలతో జరిపారు. భక్తులు విశేషంగా తరలివచ్చి కోటి కుంకుమార్చన పూజలలో పాల్గొన్నారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి వార్షిక తెప్పోత్సవంలో శోభాయమానంగా అభయ ప్రదానం చేశారు. శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ అరసివిల్లి క్షేత్రంలో క్షీరాబ్ది ద్వాదశిని పురస్కరించుకుని స్వామివారికి తెప్పోత్సవం నిర్వహించారు. ముందుగా ఉషా, ఛాయ, పద్మిని సమేత శ్రీ సూర్యనారాయణ స్వామివారిని ఆలయంలోని అనివెట్టి మండపంలో వేంచేపు చేసి సకల ఆభరణాలు, సుగంధ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆపై అనివెట్టి మండపం నుండి ఊరేగింపుగా ప్రాంగణంలోని ఇంద్ర పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. అక్కడ విద్యుత్ దీపాలు, పుష్పాలతో చూడముచ్చటగా తీర్చిదిద్దిన తెప్పలపై ఉషా, పద్మిని, ఛాయ సమేత శ్రీ సూర్యనారాయణ స్వామివారిని కొలువుదీర్చి భాజా భజంత్రీల నడుమ ఇంద్ర పుష్కరిణి జలాలలో తెప్పోత్సవాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. నెల్లూరులోని శ్రీ మూలస్థానేశ్వర స్వామివారి దేవాలయంలో ప్రాకారోత్సవం ఘనంగా జరిగింది. ఆలయంలో ఎంతో వేడుకగా జరుగుతున్న కార్తీక మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శ్రీ భువనేశ్వరి దేవి సమేత స్వామివారిని బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి వాహనంపై వేంచేపు చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయంలో ప్రాకారోత్సవం నిర్వహించారు. దివ్యంగా అభయ ప్రదానం చేసిన శ్రీ భువనేశ్వరి దేవి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామివారిని భక్తులు దర్శించి తరించారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అదేవిధంగా నెల్లూరు బాలాజీనగర్లోని శ్రీ సీతారామ మందిరంలో మహారుద్రాభిషేకం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తదితరులు స్వామివారికి పట్టు వస్త్రాలు, పుష్పాలను సమర్పించారు.
అనంతరం అశేషంగా తరలివచ్చిన భక్తులు ఓం నమశివాయ స్మరణలు చేస్తుండగా ఢమరుక నాదం మేళతాళాల నడుమ పవిత్ర జలాలు, పంచామృతాలు, చందనం, విభూది, కుంకుమ తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో మహారుద్రాభిషేకోత్సవం కనుల పండుగ జరిపారు. తరువాత పుష్పార్చనతో స్వామివారికి అర్చనలు జరిపి హారతులు అందజేశారు. కడప నగరం చిన్న బెస్త వీధిలో కొలువైన శ్రీ బాల పోలేరమ్మ తల్లి ఆలయంలో తులసి పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. చిలుక ద్వాదశిని పురస్కరించుకుని అర్చకులు తొలుత గర్భాలయంలో శ్రీ బాల పోలేరమ్మ తల్లికి ఆరాధనలు పూర్తి చేసి పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో అలంకరించారు. తరువాత అమ్మవారి చెంత తులసి బృందావనాన్ని ఉంచి అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు జరిపారు. ఆపై తులసి బృందావనాన్ని పసుపు, కుంకుమ, అక్షతలతో పూజించి యజ్ఞోపవీత ధారణ, తులసి అష్టోత్తర శతనామావళి జరిపి గాజులను సమర్పించి కర్పూర హారతులు అందజేశారు. భక్తులు శ్రీ బాల పోలేరమ్మ తల్లిని దర్శించుకుని తులసి పూజలలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే కడప జిల్లా బాకరపేట మండలం విశ్వనాథపురంలో కొలువైన శ్రీ విశ్వేశ్వర విశాలాక్షి దేవాలయంలో పంచామృతాభిషేకం విశేషంగా జరిగింది. ప్రాతకాలమే అర్చకులు స్వామివారికి నిత్య ఉపచారాధనను పూర్తి చేశారు. తరువాత భక్తులే స్వయంగా పాలు, పెరుగు, తేనె, పంచదార, పవిత్ర గంగా జలాలతో స్వామివారికి అభిషేకం జరుపుకున్నారు. తరువాత అర్చకులు శ్రీ కాశీ విశ్వేశ్వరునికి నాగాభరణ ధారణ జరిపి పుష్పమాలలతో అలంకరించి నివేదన, మంత్రపుష్పం, మంగళహారతులు సమర్పించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని పంచారామ క్షేత్రం శ్రీ క్షీర రామలింగేశ్వర ఆలయం భక్తుల ఓం నమశివాయ స్మరణలతో మారుమ్రోగింది. ఆలయంలో భక్తుల సంభరితంగా జరుగుతున్న కార్తీక ఉత్సవాల సందర్భంగా శ్రీ క్షీర రామలింగేశ్వరుని దర్శనార్థం అశేషంగా భక్తులు ఆలయానికి తరలివచ్చారు. క్యూలైన్లలో బారులు తీరి స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా క్షీర రామలింగేశ్వరునికి పవిత్ర జలాలతో నిర్వహించిన అభిషేకాన్ని కనులారా వీక్షించి భక్తులు పరవశులయ్యారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో కొలువైన శ్రీకృష్ణ స్వామివారి ఆలయంలో తులసి దామోదర కళ్యాణం కనుల పండుగ జరిగింది. చిలుక ద్వాదశి సందర్భంగా అర్చకులు ముందుగా శ్రీకృష్ణ స్వామివారికి విశేష అలంకరణలు జరిపి పుష్పార్చన నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. తరువాత ఆలయ ప్రాంగణంలో తులసి దామోదర స్వామి కళ్యాణాన్ని సంప్రదాయ శోభితంగా నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. అదేవిధంగా అనంతపురం జిల్లా ఆకుతోటపల్లి గ్రామంలో నెలవైన శ్రీ శివ కామేశ్వరుల ఆలయంలో పంచామృతాభిషేకం వేడుకగా జరిగింది. కార్తీక మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు స్వామి అమ్మవార్లకు నమక చమక సహితంగా విశేష పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. తరువాత వివిధ ఆభరణాలు, పట్టు వస్త్రాలతో అమ్మవారిని రుద్రాక్షమాలలు, బిల్వ పత్రాలతో స్వామివారిని అలంకరించి పుష్పార్చనలు జరిపారు. చిత్తూరు నగరం గిరింపేటలో కొలువైన శ్రీ శివగామి అంబాళ్ సమేత శ్రీ చిదంబరేశ్వర స్వామివారి ఆలయంలో అభిషేకోత్సవం నేత్రపర్వంగా జరిగింది. అర్చకులు వేకువజామున స్వామివారికి ఆరాధనలు జరిపిన తరువాత ఏకాదశ రుద్రాభిషేకాన్ని విశేషంగా నిర్వహించారు. శుద్ధ జలాలు, పాలు, పెరుగు, తేనె, విభూది, పసుపు, చందనాదులతో శ్రీ చిదంబరేశ్వరునికి నిర్వహించిన అభిషేకాన్ని వీక్షించి భక్తులు తన్మయులయ్యారు. స్వామివారిని మారేడు దళాలు, వర్ణమయ పుష్పాలతో చక్కగా అలంకరించి బిల్వ దళాలు, చామంతులతో అష్టోత్తర పూజలు జరిపి కర్పూర హారతులు సమర్పించారు. వరంగల్ నగరంలోని చారిత్రక శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారికి అభిషేకం కన్నుల పండుగ జరిగింది. కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని అర్చకులు అభిషేక ప్రియుడైన కాశీ విశ్వేశ్వరునికి పలు రకాల ఫలరసాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళహారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని అభిషేక ద్రవ్యాలు దర్శనం చేసుకుని పులకితులయ్యారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలోని శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామివారి ఆలయంలో అభిషేకం జరిగింది. ముందుగా అర్చకులు త్రివేణి సంగమ ప్రదేశంలో గంగ పూజలు జరిపి గంగా జలాన్ని సేకరించి ఆలయానికి తీసుకువచ్చారు. గర్భాలయంలో కాళేశ్వర, ముక్తేశ్వర స్వామివార్లకు గంగా జలాలు, పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలను వెలిగించారు. అనంతరం క్యూలైన్లలో బారులు తేరి కాళేశ్వర, ముక్తేశ్వరులను సేవించారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా కేంద్రం కట్టారాంపూర్లోని పురాతన శ్రీ మహాలక్ష్మి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర ఆలయంలో తులసి దామోదర కళ్యాణాన్ని కమనీయంగా జరిపారు. క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా అర్చకులు తొలుత గర్భాలయంలో భక్తవత్సలుడైన శ్రీనివాసునికి విశేష పూజలు జరిపారు.
తరువాత ఆలయ ప్రాంగణంలో చక్కటి వేదికపై తులసి దామోదరులను రమణీయంగా అలంకరించి కొలువు తీర్చారు. పలు వైదిక క్రతువులను జరిపి వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ తులసి దామోదరుల కళ్యాణాన్ని పూర్తి చేశారు. ఇక కరీంనగర్ జిల్లా కేంద్రం అంజనాద్రిపై కొలువైన శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామివారి దేవాలయం ఉత్సవ శోభతో కనువిందు చేసింది. కార్తీక మాసోత్సవాలను పురస్కరించుకుని అంజనీ స్తుతిని సన్నిధిలో నిర్వహించిన శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రతాలలో భక్తులు అశేషంగా తరలివచ్చి పాల్గొన్నారు. వేదికపై రమా సమేత శ్రీ సత్యనారాయణ స్వామివారి ఉత్సవాలను వేంచబు చేసిన అర్చకులు భక్తులచే సంకల్ప పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలను భక్తి శ్రద్ధలతో ఆచరించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. నెల్లూరు వరాహ క్షేత్రంలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో శ్రీనివాస హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలోని ముఖమండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ఉగ్ర శ్రీనివాసమూర్తిని, అలాగే శ్రీనివాసుని ఉత్సవమూర్తిని వేంచెబు చేసి చక్కటి అలంకరణలతో పూజలు జరిపి ఆస్థానం నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి శ్రీనివాసుని హోమాన్ని జరిపి పూర్ణాహుతి సమర్పించారు. ఖమ్మం జిల్లా మధురలోని శ్రీ వెంకటేశ్వర ఆలయం కార్తీక దీపాల కాంతుల్లో శోభిల్లింది. కార్తీక మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు తొలుత గర్భాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారికి షోడశోపచారాధనను పూర్తి చేశారు. తరువాత భక్తులచే ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభం, బలిపీఠం వద్ద, అలాగే పరివార దేవతామూర్తుల సన్నిధులలో ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలను వెలిగించి స్వామివారికి నివేదించారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ధూపదీప నివేదనలు సమర్పించారు. కాకినాడ జిల్లా పిఠాపురం కోటగుమ్మం వద్ద కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి కళ్యాణం వేడుకగా జరిగింది. ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా కోటి లింగార్చన, కోటి బిల్వార్చన, రుద్రయాగం, శతచండీ యాగ సహిత కోటి కుంకుమార్చన కార్యక్రమాలు భక్తిరస భరితంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా శివపార్వతులను చక్కగా అలంకరించి పలు వైదిక క్రతువులను జరిపి వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణాన్ని నిర్వహించారు. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే లోకం భూలోకం. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే లోకం భూలోకం. ప్రకాశం జిల్లా ఒంగోలు కేశవస్వామిపేటలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో తోమాల సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. అర్చకులు స్వామివారికి నిత్య షోడశోపచారాధనను జరిపి వర్ణశోభిత పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. అనంతరం సహస్రనామాల పఠనయుక్తంగా స్వామివారికి తులసి దళార్చన జరిపి మహామంగళహారతులు సమర్పించారు. భక్తులు స్వామివారి సుందర దర్శనం చేసుకుని తన్మయులయ్యారు. తిరుపతి జిల్లా గూడూరులోని ప్రసిద్ధ శ్రీ అళఘనాథ స్వామివారి ఆలయంలో పల్లకీ ఉత్సవం ఘనంగా జరిగింది. క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా గర్భాలయంలో శ్రీ అళఘనాథ స్వామివారికి నిత్యార్చనలు జరిపారు. తరువాత స్వామివారి భోగమూర్తిని గర్భాలయం నుండి తీసుకువచ్చి పూజలు చేశారు. ఆపై శ్రీ అళఘనాథ స్వామివారికి, శ్రీ భోగమూర్తికి సుందరంగా అలంకరణలు చేసి పల్లకీపై కొలువుదీర్చి ఆలయంలో ఊరేగించారు. అనంతరం ఉయ్యలలో వేంచెబు చేసి ఊంజల్ సేవను నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి దేవాలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామివారికి అర్చకులు అభిషేకాన్ని కనుల పండుగ నిర్వహించారు. కార్తీక మాస పూజల్లో భాగంగా అర్చకులు శ్రీ రామలింగేశ్వరునికి పవిత్ర జలాలు, పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత పుష్పమాలలతో స్వామివారిని అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.